హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు ఆల్ ఇండియా ట్రక్ లాగ్. మనం అయితే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ నాయుడుపేట దగ్గరకు అయితే వచ్చినాము. ఇక్కడ నాయుడుపేట దగ్గరకు వచ్చేసి ఇక్కడ చెట్టు కింద అయితే ఆపుకున్నాము. చల్లగా నీడుంది ఇక్కడ అని చెప్పేసి ఆపుకొని ఇక్కడ వంట గిట్లా చేసుకుంటున్నాము. ఇక కాక అయితే మొత్తం కర్రీ అయితే అన్నం గిట్లా రెడీ అయిపోయింది. కర్రీ గిట్లా అయితే కాకరకాయలు అయితే పోసి పెట్టిండు. కర్రీ వండడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు మన కాక. కాక ఏం చేస్తున్నావు కాక? అది కాకరకాయ కూర వండుతున్నా. కాకరకాయనా? ఇంకా కాకరకాయ ఫ్రై చేయాలి నూనెలో. కాకరకాయ ఫ్రై చేస్తున్నావా? కాకరకాయ ఫ్రై చేస్తున్నా. ఇంకా విశేషాలు ఏంటి చెప్పాలి? చెప్పాలేంది, పోయి ఢిల్లీ పోయి అన్లోడ్ చేసి పండుగ వరకు ఇంటికి వెళ్ళాలి అంతే. అంతేనా? పండుగ రమ్మంటుందా? దసరా పండుగ అంటే పెద్ద పండుగ కదా మనది. అంతేనా? తెలంగాణలో దసరా పండుగ అంటే పెద్ద పండుగ. ఖచ్చితంగా ఇంటికి పోవాలంటావు అయితే దసరాకు? ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి. పోకపోతే ఏమవుతుంది? ఏం అవుతుంది కానీ ఇంటికాడ వాళ్ళు ఎదురు చూస్తుంటారు మన గురించి. పండుగ రోజు ఇంటికాడ ఉంటే అది వేరే ఉంటుంది, వాళ్ళకు అందరికి, పిల్లలకు, మనకు అందరికి. అంతేనా? ఒకవేళ వాడు రాకపోతే పరిస్థితి ఏది? కాకపోతే ఇక్కడనే ఇంత మటన్ చికెన్ తెచ్చుకోవాలి. అయినా అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి ఉన్నది, ఎక్కడ మటన్ గిటన్ దొరకదు. అంతే అంటవా? పరిస్థితి ఆగమైపోతుంది అంటవా? మరి మనం అంతంలే అట్లేం లేదు, ఎందుకంటే ఇంకా టైం ఉంది కదా. ఖచ్చితంగా అందమనే సమస్య ఏం లేదు. కానీ మంచిగా కూర వండుకొని ఇక తినేసి అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను దారిలో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం అయితే ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ తమిళనాడులో ఉన్నాము. అయితే ఏందనంటే మనము ఇక్కడికి మొన్న నైట్ వచ్చినాం అనమాట. మొన్న నైట్ వస్తే మన బండి అయితే అన్లోడింగ్ కాలేదనమాట. నిన్న సాయంత్రం వరకు ఒక సగం అయితే అన్లోడ్ చేసిర్రు. ఇది ఏందనంటే కొత్త షాప్ అన్నమాట. కొత్త షాప్లో ఏందనంటే ఇక్కడ ఇంకా ఓపెనింగ్ చేయలేదు వీళ్ళు. అయితే ఏందనంటే ఇక్కడ వీళ్ళు మామూలుగా మట్టి పోసి ఇక్కడ అన్లోడింగ్ అయితే చేసుకుంటారు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెనింగ్ టైం అయితే ఎప్పుడుందో తెలియదు, కానీ లైటింగ్ లేకపోవడం వల్ల అయితే మన బండి అయితే అన్లోడింగ్ అయితే కాలేదు. నిన్న వాళ్ళు మొదలు పెట్టుడే కమ్సే 3 అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసిర్రు. అన్లోడింగ్ స్టార్ట్ చేసి వెనక టప్పి అన్లోడ్ అయ్యేసరికి 7 అయిపోయింది. 7 అయ్యేసరికి అయితే మొత్తం ఇక్కడ చీకటి అయిపోయింది. అన్లోడింగ్ అయితే ఆపేసారు. ఇక మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేసారు. ఇప్పుడు ఇంకా సగం ఉంది, ఒక పక్క అయిపోయింది, ఒక పక్క కూడా ఇంకా కాలే, ఇంకొక పక్క అట్లనే ఉంది. చూపిస్తాను చూడండి. ముంగడిది అయితే ఇంకా మొత్తం అట్లనే ఉంది వన్ సైడ్. ఇక వన్ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ వెనక పెట్టిరు. మళ్ళీ ఒకటి ఏందనంటే వీళ్ళు ఉన్నదే 6 మంది ఉన్నారు. ఇక చూడండి, బండి అటు ఇటు దింపిస్తా ఉన్నారు. ఆడికి దీనిలోనేమో మనకు భయం అవుతుంది. మొత్తం పోత మట్టి కాబట్టి, కొత్తగా పోసిన మట్టి అన్నమాట. బండి ప్రాబ్లం దిగుతుందా ఏమని భయము. రాత్రి వర్షం అయితే బాగా మొగులైంది, ఉరిమింది, మెరిసింది. ఈ రాత్రి అయితే మొత్తం ఉరుములు మెరుపులతోటి బాగా ఇక్కడ వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది నైట్ లో. మాకైతే చాలా భయమైంది, ఎందుకనంటే మొత్తం బండి ఇందులో లోపలికి దించేసి పెట్టినాము. కానీ వర్షం అయితే రాలేదు, మొత్తానికైతే వర్షమే వల్లే. ఇక మార్నింగ్ స్టార్ట్ చేసి ఇంకా చాలా వర్క్ అయితే ఉంది, ఇంకా చాలా వరకు దించాలి. ఇంకా టైం అయితే దాదాపుగా మనకు 11-12 అయ్యేటట్టు ఉంది. బాగా లేట్ అవుతుంది. వర్క్ కూడా చాలా స్లో ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళు వచ్చి లేబర్ వచ్చేసి సేలం నుంచి వచ్చిరట అన్లోడింగ్ కోసము. అన్న ఎంత టైం వరా? எப்ப முடியுங்க? இன்னும் 1:30 अभी टाइम कितना हुआ? டைம் மணி பார்த்தனா 9 மணி 10:30 முடிஞ்சிடும். 10:30 10:30 1.5 10:30 వరకు అయితే మొత్తం క్లోజ్ అవుతుందని చెప్తా ఉన్నారు వీళ్ళైతే. వీడియో కాల్ ఇక్కడ షాప్ పక్క పంట అయితే పిల్లలు అన్నమాట. వీళ్ళైతే మనకి ఇక్కడ రామచిలుకని అయితే తీసుకొచ్చారు. అయితే మన దగ్గరికి కూడా వచ్చింది, అది మన చేతి మీద అయితే కూర్చుంది అనమాట. ఇక చూపిస్తున్నది చూడండి, ఎంత బాగా కూర్చున్నదో చేతి పైన.
ఇక వీళ్ళిద్దరు అన్నమాట స్కూల్ పిల్లలు. వీళ్ళు ఇక్కడ పక్క పంట అయితే ఇల్లు ఉందన్నమాట, షాప్ పక్క పంటి. ఇక వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వీళ్ళు చిన్న పిల్లలు అన్నమాట. వీళ్ళు ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చారు అన్నమాట. ఇక్కడికి స్కూల్కి వెళ్ళి వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ పట్టుకొని మనకు చూపిస్తే మనం కూడా చెప్పేపు పట్టుకున్నాం, కొంచెంసేపు ఆడుకున్నాం దాంతో. ఇక అందరూ వచ్చి దీన్ని చూస్తూ ఉన్నారు, దాన్ని చూసేసరికి వస్తూ ఉంది మనకైతే. ఇంకో తమ్ముడు ఉంటాడు, ఇక ఆ తమ్ముడు మన రామచంద్ర ధీమా అని చెప్తున్నాడు. చూడండి తీసుకున్నాడు తమ్ముడు. స్కూల్కి వెళ్ళి వచ్చిందట వీళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మన బండి అయితే మొత్తానికి అయితే బండి అయితే ఖాళీ అయిపోయింది. కిరాయి గుట్లు అన్ని తీసుకున్నాము. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.